జగన్కి అతిపెద్ద పరీక్షా సమయం అని చెప్పాలి. ఓ పక్కన తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పొత్తు పెట్టుకోబోతున్నాయి. మరొక వైపున కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు కలిసి ఒక్కోటమవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి షర్మిల వచ్చింది, తద్వారా కొంత టెంపర్ ఉంటుంది. కమ్యూనిస్టులు కూడా కలుస్తున్నారు ఐఎన్డీఏ కూటమిగా. టోటల్గా ఇది జగన్కి పెద్ద పరీక్ష. ఎట్లా అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజేషన్ ఒకవైపు, ప్రభుత్వ అనుకూల ఓటు షర్మిల ద్వారా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం మరొక వైపు. మీడియా ఎగనెస్ట్, ఉద్యోగులు ఎగనెస్ట్, ప్లస్ ఇటు కూటములు కట్టున్నాయి. ఇంకో పక్కన సొంత పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ధైర్యంగా మార్చేస్తున్నాడు. తద్వారా టోటల్గా అన్ని వైపుల నుండి, అంటే ఇట్లా వీళ్ళలో అసంతృప్తులు, అసమ్మతులు ఎగనెస్ట్ అవుతారు. ఇన్ని వైపుల నుండి సాధారణంగా ఎందుకు వచ్చిన గొడవ అని సర్దుకుపోయే మనస్తత్వాలు ఉంటాయి. ఇతను వచ్చేటప్పటికి అది పట్టించుకోడు, తను అనుకున్నది చేసుకుంటూ పోతాడు. బుజ్జగించే కార్యక్రమాలు చేయడు, నా పద్ధతి ఇది అని చెప్పేస్తాడు. ఇట్లాంటి సందర్భంలో ఇన్ని రకాల పరీక్షల్ని గతంలో తను పార్టీ పెట్టక ముందు నుంచి అదే సమస్యలు. అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఒక సమస్య, తన పని తను చేసుకోనీకపోవడం. ఆ తర్వాతన తన మాట లేదని అధిష్టానం జైల్లో పడేయటం. ఆ తర్వాతన పార్టీ పెట్టుకుని గెలిస్తే తనని తొక్కేయడానికి 23 మంది ఎమ్మెల్యేలని యువతలకు తీసుకెళ్ళడం, పార్టీని వీక్ చేసే ప్రయత్నం చేయడం. ఆ తర్వాతన మళ్ళీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఎదురు తిరగడం. ఓవరాల్గా ప్రతి క్షణం జగన్ని పరీక్షలతో పొడుస్తూనే ఉన్నారు. నిలబడతాడా, తట్టుకుంటాడా లేదా అన్నది తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితి. తేల్చేది ప్రజలే.